ఈరోజు దేవుని మాట లూకా సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. చాలామంది గ్రుడ్డివారికి చూపు దయచేశాను. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గ్రుడ్డివారికి చూపు దయచేశాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ భూమి మీద జీవించిన దినాలలో నాయనను ఒక ఊరిలో ఆయన ప్రవేశిస్తూ ఉండగా గవిని యొద్ద చనిపోయిన ఒకడు మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతనొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్మని చెప్పగానే ఆ చిన్నవాని చనిపోయినవాడు లేచి కూర్చుండి మాటలాడసాగిన. అందరూ భయాక్రాంతులయ్యారు, దేవుని మహిమపరిచారు. ఆయనను గూర్చిన సమాచారం యూదయ యందంతట చుట్టుపట్ల ప్రదేశమంతట వ్యాపించింది. ఈ సమాచారము యోహాను శిష్యులు యోహానుతో చెప్పగా తన శిష్యులలో 2 యేసునొద్దకు పంపి, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తిస్మమిచ్చు యోహాను మమ్మును నీ యొద్దకు పంపినని చెప్పారు. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామందికి గ్రుడ్డివారికి చూపు దయచేశారు. అప్పుడు ఆయన, మీరు కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపండి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతూ ఉంది. నా విషయమై అభ్యంతర పడని వారు ధన్యులని వారితో యేసు ప్రభు వారు చెప్పమన్నారు. లూకా సువార్త 7వ అధ్యాయం 11 నుంచి 23 వచనాల వరకు ఈ విషయాలన్నీ వ్రాయబడ్డాయి. ప్రభువారు ఈ లోకంలో జన్మించుటకు 600 సంవత్సరాలకు ముందే ప్రవక్త అయిన యెషయా ఈ ప్రవచనాన్ని 61వ అధ్యాయంలో ప్రభువగు యెహోవా తెలియచేశారు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉంది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముందే యెషయా ప్రవక్త ప్రవచించారు. ప్రవచనము మనుష్యుని ఇచ్చను బట్టి చెప్పబడదు, దేవుడే జరగబో సంగతులను ఆయన ముందుగా తెలియజేస్తారు. ఈ దినమున ధ్యానవాక్యంలో చాలామందికి గ్రుడ్డివారికి చూపును యేసయ్య దయచేసెను అని చెప్పబడింది. అసలు ఈ శరీరమును ఆయన సృజించినప్పుడు మన్ను నుండి చేసినని మనకు తెలుసు. మన్నుతో బొమ్మగా చేసి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయనని ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడింది. శరీరం భూ సంబంధమైనది, దీనిలో దేవుడు తన ఆత్మను నింపారు. ఈ శరీరము అపవాది శోధించుట వలన శరీరంలో కొన్ని బలహీనతలను మనం కలిగి ఉంటాం. లూకా సువార్త 13వ అధ్యాయం 11వ వచనంలో 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన స్త్రీ, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. ప్రభువు ఆమెను పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచెను అని చెప్పబడింది. సాతాను శరీరాలను బలహీనపరుస్తాడు, బంధిస్తాడు, కానీ ప్రభు విడుదలను, స్వస్థతను అనుగ్రహిస్తాడు. సహజంగా పిల్లలు జ్వరపీడితులైనప్పుడు పెద్దలు ఇలా అంటూ ఉంటారు, వీడెక్కడో జడుసుకున్నాడేమో అని చెబుతారు. సాతాను భయపెడతాడు, ఆవరిస్తాడు, రోగాల బారిన పడినట్లు చేస్తాడు. కానీ ప్రభు తన ఆత్మ ద్వారా, మాట ద్వారా, తాకిడి ద్వారా విడుదలనిస్తాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో ఆయన అనేకులను స్వస్థపరిచారు గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనాలని ఆయన మీద పడుచు ఉన్నారని చెప్పబడింది. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి అని ఇక్కడే చెప్పబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాల్లో యేసు వారి సమాజ మందిరములలో బోధిస్తూ ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు నానా విధములైన రోగముల చేత, వేదనల చేతను పీడింపబడుచున్న వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని,
చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను అని చెబుతారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనంలో 2 గురుడివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని కేకలు వేయగా ఆయన ఒక ఇంటిలో ప్రవేశించి వారిని ముట్టగానే వారి నమ్మిక చొప్పున వారు స్వస్థత పొందారు. వారి కన్నులు తెరవబడ్డాయి. యేసు చాలామంది గుడ్డివారికి చూపును దయచేశారు. ఈ అద్భుత కార్యములు చేసిన యేసయ్య మనలోని ప్రతి వ్యాధిని, బలహీనతలను, అపవిత్రాత్మలను స్వస్థపరిచి బాగు చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చాలామంది గ్రుడ్డివారికి చూపు దయచేసెను. చాలామంది గ్రుడ్డివారికి చూపు దయచేసెను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.